స్కూల్ పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో దాని గురించి మాట్లాడదాము. మళ్ళీ మంచి విటమిన్స్ మినరల్స్ రావాలి, ఎదుగుదలకి అంటే గ్రోత్ స్పర్ట్ని తట్టుకునే విధంగా ఉండాలి అని అంటే కాల్షియం సమృద్ధిగా ఉండాలి. సో పాలతో తయారు చేసిన పదార్థాలు కంపల్సరీ ఇవ్వాలి. ఇది కాకుండా ఒకవేళ పాలు అసలు తీసుకోలేము అని అన్నప్పుడు రాగులు, ఆకుకూరలు, నువ్వులు ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో ప్లస్ సోయా మిల్క్, సోయా ప్రోడక్ట్స్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. దెన్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం ముందు నుంచి అలవాటు చేయాలి. ఎందుకంటే ఇవి రెయిన్బో కలర్స్ అని కామన్గా అంటూ ఉంటారు. ఇందులో ఏంటంటే బాడీకి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్తో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ ఏవైతే ఇమ్యూనిటీని పెంచుతాయి, కంటి చూపుని బాగా ఉంచుతాయి. ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే వెరైటీ ఆఫ్ ఫైటోన్యూట్రియంట్స్ పిల్లలకి లభించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కంపల్సరీ మనము పిల్లల ఆహారంలో ఉంచాలి.